హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా టేస్టీగా ఒక్కసారి ఈ విధంగా రాగి పిండితో బూరెల్ని చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు 5 రోజుల వరకు స్టోర్ ఉంటాయన్నమాట. ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. మనం చేసే ప్రతి ఒక్క బూరె కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు లైట్గా వేయించుకోవాలి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరి తురుమును కూడా తీసుకోవచ్చండి. ఎండు కొబ్బరి తురుమును కనుక తీసుకున్నట్లయితే 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాం కాబట్టి పచ్చివాసన పోయి కొబ్బరి అనేది డ్రైగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న నువ్వులు కొబ్బరి తురుముని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 కప్ వరకు రాగి పిండిని తీసుకోవాలి. మీకు బూరెల క్వాంటిటీని బట్టి రాగి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. మనం స్వీట్లో ఎప్పుడైనా సరే చిటికెడంత సాల్ట్ వేయటం వల్ల స్వీట్ అనేది ఇక్కటగా లేకుండా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నెను పెట్టుకొని 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లానికి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. అంటే వాటర్ లెవెల్లో వచ్చేస్తే సరిపోతుంది. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా వాటర్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నువ్వులు రాగి పిండిని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ బెల్లం సిరప్ని మొత్తాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత వేయకూడదండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి. అప్పుడే మనకి ప్రతి ఒక్క బూరె కూడా పొంగుతూ చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్తో ఈ విధంగా ఫస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండి మిశ్రమంని ఒక 2 మినిట్స్ వరకు చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. మీకు ఇలా కలిపేటప్పుడు బ్యాటర్ అనేది లూజ్ అయింది అనుకోండి, ఇంకొక 1/4 కప్ వరకు రాగి పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత చేత్తో కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. అంటే మనం చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో సేమ్ రాగి పిండిని కూడా అలాగే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ అనేది ఉండకూడదండి. మనము ఎంత సాఫ్ట్గా అయితే కలుపుతామో బూరెలు అనేవి కూడా అంత పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మరి పెద్ద సైజులో బాల్ కాకుండా ఇట్లా మీడియం సైజులో రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. సో వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ మాత్రం ఉంటే మనం చేసే ఈ బూరెలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట. అన్ని బాల్స్ని కూడా ఇలా ఒకే షేప్లో చేసుకొని అన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని బూరెల్లాగా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కవర్ని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకొని బూరెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా బూరెల్లాగా ఒత్తుకోవడానికి చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా విధంగా స్ప్రెడ్ చేసినట్లయితే చక్కగా మనకి ఈవెన్గా అయితే బూరెలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా చేసేటప్పుడు మీకు ఒకవేళ మిగిలిపోయిన పిండి తడి ఆరిపోయినట్లయితే ఒక 2-3 స్పూన్ల వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ రాగి పిండి కనుక ఆరిపోయినట్లయితే బూరెలు అనేవి పొంగుతూ రావని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని నేను ముందుగానే పెట్టుకున్నానండి. ఇప్పుడు బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూరెల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ప్యాన్లో 2 లేక 3 మాత్రమే బూరెల్ని వేసుకోవాలండి. అంతకుమించి ఎక్కువ వేసుకున్నట్లయితే ఒకదాని పక్కన ఒకటి ఉండిపోయి బూరె అనేది పొంగుతూ రాదనమాట. చూసారు కదా, మనం వేసిన ప్రతి ఒక్క బూరె కూడా పొంగుతూ చాలా బాగా వస్తుంది కదా. రాగి పిండిని మీరు కనుక తడ ఆరిపోయిన తర్వాత బూరెలాగా చేసినట్లయితే మధ్య మధ్యలో పగుళ్ళు అనేవి వచ్చేసి మనకి ఈ బూరె షేప్ అనేది కరెక్ట్గా రాకపోవడమే కాకుండా పొంగుతూ కూడా రాదనమాట. అందుకని పిండి ఆరిపోయినప్పుడు కంపల్సరీ ఒక 2-3 స్పూన్ల వాటర్ని వేసుకొని మళ్ళీ చపాతీ పిండిలాగా మెత్తగా అయితే కలుపుకొని ఈ విధంగా బూరెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బూరెల్ని ఒక టిష్యూ పేపర్లో పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమి ఉన్నట్లయితే టిష్యూ అనేది పీల్ చేస్తుంది.
సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా ఈ విధంగా బూరెలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న బూరెలు మనకు 5 రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. చక్కగా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినొచ్చు. ఈ విధంగా పిల్లలకు కనుక రాగి పిండితో హెల్తీగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఫైనల్గా మనకి రాగి బూరెలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి. అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదండి. చక్కగా అయితే వచ్చినాయి అనమాట మనకి బూరెలు అనేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.